హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కింద కామెంట్లో తెలియజేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియో ఏంటంటే ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అనమాట. రెసిపీ వచ్చి మండి బిర్యానీ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకునే విధానం ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్న. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ యొక్క రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి చూడండి, చికెన్ పీసెస్ అయితే నేను తెప్పించాను. అవి మండి పీసెస్ కొట్టించాను అనమాట. రెండే తీసుకున్నానండి. నేను మా వారే తప్ప ఇంక పిల్లలు లేరు కాబట్టి రెండే తీసుకున్నా. అలాగే కొంచెం చికెన్ పీసెస్ ఇలాగ పెద్దగా ఉండే పీసెస్ తీసుకున్నా. ఇవి లేకపోయినా పర్వాలేదు. బాగా ఉప్పు వేసి చక్కగా కడిగి పెట్టేసి క్లీన్ చేసుకుని వీటికి ఇట్లా ఘాట్లు అయితే పెడుతున్నా. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం తయారు చేసుకున్న మసాలా అంతా కూడా వీటి లోపలికి చొచ్చుకుపోయి ఆ మండి పీసెస్కి చక్కగా పట్టి మంచి ఆరంగా ఉండి తినాలనిపిస్తుందండి. పీసెస్కి బాగా మసాలా అనేది పడుతుంది అనమాట. యాజ్ యూజువల్గా చికెన్ చేసే ప్రతి ఒక్కరు, జాయింట్ బిర్యానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఘాట్లు అయితే పెడతారు కదా. అలాగే నేను ఈ మండి పీసెస్కి ఇలాగ ఘాట్లు అయితే పెడుతున్నా మసాలా అంతా పట్టడం కోసం. అలాగే మనకి ఈ పీసెస్కి మండి మసాలా అనేది స్పెషల్గా రెడీ చేసుకోవాలండి. మన ఇంట్లో ఉండి మసాలాలతో మనం ఈ మండి బిర్యానీ చేసుకోవటానికి వీలు పడదు. దీనికంటూ స్పెషల్గా ఒక మండి మసాలా అనేది రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 స్పూను మిరియాలు, అలాగే 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే ఇంకొక స్పూను ఇలాగా క్రష్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జాజికాయ ఇవి కూడా తీసుకున్నా. ఈ మిక్సీలో వేసేసి అలాగే క్రష్ చేసి పెట్టుకున్న ఇది సొంటి అండి. సొంటి 1 స్పూన్ సొంటి తీసుకున్నా. ఇవి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదే మనకి మండి మసాలా అండి. ఇది స్పెషల్గా రెడీ చేసుకుంటాము, అప్పటికప్పుడు రెడీ చేసుకొని మసాలా అనమాట. ఇది మనకి బిర్యానీలోకి అలాగే చికెన్ పీసెస్లోకి సరిపోతుందన్నమాట. నేను చెప్పే క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మండి మసాలా ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నా. ఎందుకంటే నేను 2 పీసెస్ తీసుకున్నా కదండి. 2 పీసెస్కి సరిపడగా 2 స్పూన్లు మండి మసాలా తీసుకున్నా. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం, అలాగే రుచికి సరిపడగా సాల్టు, అలాగే ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక 2 నిమ్మ చెక్కలండి. ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకున్నా. దీన్ని ఇందులోకి రసం పిండేస్తున్నా. మీరు దీనికి డైరెక్ట్గా కూడా చికెన్ పీసెస్కి లెమన్ రసం అనేది మనం పట్టించవచ్చు. ఇలా మసాలాలో కూడా కలపవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇది కూడా ఇందులో రసం పిండేసా. తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. మసాలా అంతా కూడా చికెన్కి పట్టాలి కదా. ఇది మొత్తం మిక్స్ చేసేస్తున్నా. సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, కొంచెం తక్కువగా వేసుకొని చెక్ చేసుకోండి. ఒకసారిగా ఎక్కువగా వేసేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది. మొత్తం ఇలా కలిపెట్టుకునే మిశ్రమం అంతా కూడా మనకి ఈ పీసెస్కి బాగా పట్టించేస్తున్నా. ఒక్క విషయం చెప్తున్నా, మనం మండి బిర్యానీ చేసుకోవాలంటే కనుక ఈవినింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చికెన్ మార్నింగ్ తెప్పించుకొని మ్యాగ్నేట్ చేసుకొని 6 అవర్స్ అన్నా పెట్టుకోవాలి. లేదు మాకు అప్పటికప్పుడే కావాలంటే కనుక ఒక 2 అవర్స్ ముందన్న మ్యాగ్నేట్ చేసుకోవాలి. ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చేసుకోవాలంటే ఇది తప్పకుండా చేయాలండి. ఇలాగ మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకొని నేను ఒక 6 అవర్స్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఈవినింగ్ చేస్తున్నా. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్, మనకి కావాల్సినంత రైస్ మనం కర్రీ చేసుకునే ఒక 1 గంట ముందు రైస్ అనేది నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ పెట్టా కదండి మండి పీసెస్. నేను చికెన్ అనేది ఈవినింగ్ నానబెట్టుకుంటున్నా. ఒక 1 గంట ముందు తీసా అనమాట. ఒక 3 గ్లాసులు అయితే రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇది నానేలోపు మనము పీసెస్ని రెడీ చేసుకుందాం. ఒక దళసరి గిన్నె తీసుకున్నా. దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో మనం ఒక జాలి గిన్నె తీసుకున్నా, ఒక నెట్ గిన్నె తీసుకున్నా పర్వాలేదు. ఇలాంటి ఒక జాలి గిన్నె అయితే తీసుకోండి. కింద నుంచి మనకి ఆవిరి అనేది పైకి రావాలి. అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ పెట్టేసుకుంటున్నా. మీరు ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ఇదే ప్రాసెస్ అండి. లేదు మీకు ఇంట్లో ఓవెన్ ఉంది అనుకుంటే కనుక మీరు ఓవెన్లో ఒక 20 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను ఇట్లా చేసుకుంటున్నా.
ఇలాగా ఒక గిన్నె పెట్టేసి ఒక 20 మినిట్స్ అలాగా నేను బాయిల్ చేసుకుంటున్నానండి. మధ్య మధ్యలో మనము కలుపుతూ అంటే వాటిని పీసెస్ని తిప్పుకోవచ్చు అనమాట. నేను మీకు గిన్నె తీసి చూపిస్తున్నా. మంచిగా స్టీమ్ అవుతుంది చూడండి. ఇక్కడ పట్టుకుంటే మనకి చికెన్ అనేది బయటకు వచ్చేసేంత సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి పెట్టి ఈ పీసెస్ని నేను తిరిగి తిప్పుకున్నా. ఒక 10 మినిట్స్ అలాగా 20 మినిట్స్ అన్నా కదా, ఇంకొక 20 మినిట్స్ అలాగా మనము ఇందులోనే కుక్ చేసుకుంటే బాయిల్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక మళ్ళీ మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇందులో మనకి కుక్ అవుతూ ఉండగా ఇందులో ఉన్న వాటర్లో ఉన్న మసాలా అంతా కూడా కిందన మనకి బాయిల్ అవుతున్న వాటర్లోకి స్టోర్ అవుతుందండి. ఈ వాటర్ అనేది మనకి చాలా ముఖ్యం అన్నమాట. మీకు ఉడికింది లేనిది తెలియాలి అంటే ఇలాగ ఫోర్క్ పెట్టి ఒకసారి గుచ్చండి, ఈజీగా దిగిపోతుందన్నమాట. అదే మీకు కుక్ అయింది లేనిది తెలిసిపోయేలా చేస్తుంది. ఇక మనం ఇది గిన్నె బయటికి తీసేస్తున్నా నేను. ఈ వాటర్ చూపించుతున్నా కదా మీకు, ఈ వాటర్ అనేది మనకి చాలా ముఖ్యమండి. పక్కన మీరు పక్కన పెట్టుకోండి. ఇదే మనకి రైస్లోకి ఉపయోగపడుతుంది అనమాట. మనం 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, ఇంచుమించు ఇది మనకు ఒక 2 గ్లాసులు వాటర్ ఉంటుందేమో. ఈ 2 గ్లాసుల వాటర్ కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. ఇంకా బిర్యానీ ప్రాసెస్ ఏంటంటే, ముందు మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదా, మనం ఓవెన్లో పెట్టుకుంటే ఈ పని చేయనవసరం లేదండి. ఓవెన్లో పెట్టుకోలేదు మనకి ఆ స్మెల్ రావాలి అంటే కనుక ఇలా ఆయిల్లో ఒక 5 మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలండి. మీకు ఇలా అవసరం లేదు, మేము డైరెక్ట్గా అలానే తినేస్తామన్నా కానీ మీరు పెట్టేసుకోవచ్చు. కానీ మనకి మండి స్మెల్ రావాలంటే ఇలాగా చక్కగా కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్, ఎంతో టైం పట్టదు, ఒక 5 మినిట్స్ అలాగా మనం తిప్పుతూ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వీటిని వేయించుకోండి. నార్మల్ బిర్యానీకి మండి బిర్యానీకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందండి. అందుకని చెప్పేసి నేను మార్నింగే చికెన్ నానబెట్టేసాను అనమాట. కొంచెం పెందలాడే ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టుకుంటే మనకి తినే టైంకి మండి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అవసరం లేదండి, మనకు ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే కావాలి. ఇక బిర్యానీ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఒక దలసరిగా ఉన్న గిన్నె ఒకటి తీసుకున్నా. ఒక 4 స్పూన్లు అలాగా నెయ్యి తీసుకున్నానండి. దాంట్లోకి జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవి చాలా ముఖ్యమండి మండి బిర్యానీకి. ఇవి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమండి. ఇది మాకు ఇష్టం లేదని అనుకుంటే కనీసం కిస్మిస్ అన్నా వేసుకోండి, లేకపోతే అసలు మండి టేస్టీ అనేది ఉండదన్నమాట. ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేలాగా తీసేసుకుంటున్నా. నేను మొత్తం వేయించిందంతా కూడా ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేస్తున్నా. ఆల్రెడీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్నానండి, అది మీకు చూపించలేదు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకి చాలా ముఖ్యం. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ ఆయిల్లో మనకి హోల్ గరం మసాలా అండి, బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేయించుకొని దాంట్లో ఇలాగా నిలువుగా కట్ చేసి పెట్టి సన్నగా తరిపెట్టుకున్న ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించండి. ఆనియన్స్ ఎక్కువగా అవసరం లేదండి, మనకి బిర్యానీకి సరిపడగా ఆనియన్స్ ఒక 1 ఆనియన్ అయితే సరిపోతుంది. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమోటాలు నిలువుగా కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకొని వేయించుకుంటున్నా. టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేయనవసరం లేదు. తర్వాత ఇందులో బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. అక్క ఇందులో కారం లేకపోతే ఎలా అనుకుంటారేమో, మీకు ఆల్రెడీ మండి పీసెస్లో మీకు కారం ఉంది కదండి, సరిపోతుంది. మసాలా ఘాటు కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉండకూడదండి బిర్యానీ. ఈ మండీలో ఎక్కువగా స్పైస్ ఉండకూడదు, మనకి స్పైస్ అంతా బిర్యానీ పీసెస్లోనే ఉండాలి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత రా స్మెల్ అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మిగతా మనకి మండి మసాలా ఉంది కదండి, ఆ మిగతా మండి మసాలా కూడా వేసుకొని బాగా వేయించుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదండి, చికెన్ బాయిల్ చేసిన వాటర్ 2 గ్లాసులు అయ్యింది. నేను 3 గ్లాసులు వాటర్ తీసుకున్నా కదా, 6 గ్లాసులు మొత్తం కలిపి 6 గ్లాసులు వాటర్ వేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇందులో నేను సాల్ట్ వేసేసానండి. ఉప్పు సరిపోయింది లేనిది చూసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఒక జాలి గిన్నెలో వేసేస్తే వాటర్ అంతా పోతుంది. ఆ రైస్ అంతా కూడా బాయిల్ అయిన వాటర్లో వేసేసుకోండి. చక్కగా గరిటె పెట్టి తిప్పుకోండి. ఒకసారి సాల్ట్ మళ్ళీ చెక్ చేసుకోండి. రైస్కి సాల్ట్ పట్టకపోతే టేస్ట్ ఉండదు అనమాట.
తర్వాత ఈ బిర్యానీలో ఉన్న పెద్ద పెద్దవి స్పైసెస్ ఉంటాయి చూసారా, అవి తీసేయండి. బిర్యానీ లీవ్స్ కానీ స్టార్ ఫ్లవర్ కానీ అలాంటివి అనమాట, ఇవి తీసేసేయండి. ఇలా తీసేసి చక్కగా లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలాగా కుక్ అవనివ్వండి మొత్తం బిర్యానీ రైస్ అంతా కూడా. సాల్ట్ చెక్ చేసుకున్నారా, మర్చిపోకండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా బబుల్స్ వస్తుంది, కొంచెం వాటర్ ఉంది చూసారా, ఇంతవరకు రావాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మండి పీసెస్ని ఇందులో పెట్టేసుకోవాలండి. మనం దమ్ పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలాగా మొత్తం మనం ఎన్ని పీసెస్ని అయితే మనం ఫ్రై చేసుకున్నామో అన్ని పీసెస్ని పెట్టుకోవచ్చు. నేను 2 ఫ్రై చేసాను కాబట్టి మిగతా ముక్కల్ని కూడా ఇందులో పెట్టేస్తున్నా. తర్వాత దీంట్లో ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బాదాము, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేస్తున్నా. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేస్తున్నా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసా అన్న కదండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నా. ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అండి, బాగా ముఖ్యంగా గమనించుకోండి, బొగ్గు ఉండాలండి దీనికి. బొగ్గుని బాగా నిప్పు చేసుకోండి. స్టవ్ మీద ఒక జాలి గిన్నెలో పెడితే నిప్పు అయిపోతుంది అనమాట. ఇలాగ 4 బొగ్గులు తీసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక సిల్వర్ కాయిల్ పేపర్ పెట్టి ఈ బొగ్గులు అందులో వేసేయండి. ఈ గిన్నె ఇందులో పెట్టుకొని దీని మీద ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకున్నా సరిపోతుంది. ఒక స్మోక్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మోక్ అనేది చాలా ముఖ్యమండి. మొత్తం బిర్యానీగా స్మోక్ అనేది పట్టాలి. ఒక్క 5 మినిట్స్ అలాగా స్మోక్ అంతా పట్టిన తర్వాత మండి టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఇలా ఒక 5 మినిట్స్ అలా పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. మండి బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. వెంటనే లిడ్ ఓపెన్ చేయొద్దు, రైస్ అనేది బిగిసిపోతుంది అనమాట. ఆవిరి మొత్తం రైస్కి పట్టాలండి స్మోక్ అంతా కూడా. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ గిన్నె బయటికి తీసేస్తున్నా. అంతే అండి, సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మండి బిర్యానీ టేస్టీగా చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని ఇంట్లో పిల్లలకి పెట్టండి. బయటకు వస్తే మనం వెళ్ళలేం కాబట్టి ఇలాగే ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వర్షాలు పడుతున్నాయి కదా, వేడిగా ఇలా చేసి పెడితే అదిరిపోతుంది అనమాట. దీంట్లో కాంబినేషన్ కర్రీ అవసరం లేదండి, ఓన్లీ పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది. మీరు కర్రీ కూడా వండుకోవచ్చు. నేను ఆల్రెడీ కర్రీ వండాను, కాకపోతే మా వారు కర్రీ లేకుండానే తింటారు ఎప్పుడు చేసినా సరే. అదనమాట మండి బిర్యానీ. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి బిర్యానీ రెసిపీస్ చాలానే ఉంటాయి. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకుందాం. మీకు రైస్ ఎలా కుక్ అయిందో చూపించలేదు కదా, ముందు మనకి మండి బిర్యానీ రెడీ చేసుకున్న తర్వాత వాటిని సర్వ్ చేసుకునే పద్ధతి అంటూ ఒకటి ఉంటుందండి, అది చూపిస్తా. ఫస్ట్ ఈ పీసెస్ అన్నీ నేను పక్క తీసేసి మీకు రైస్ చూపిస్తున్నా. చూడండి, చామంతి రేకుల్లాగా రైస్ ఎంత బాగా కుక్ అయిందో చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదా. ఖచ్చితంగా నోరు ఊరుతుందండి. ఈ ప్రాసెస్ కరెక్ట్గా నేను చెప్పినట్టు ఫాలో అవుతే మీరు కూడా ఈజీగా చేసుకొని చాలా ఇష్టంగా తింటారనమాట. సో మొత్తం రైస్ అంతా కూడా నేను సర్వ్ చేసేస్తున్నా. ఒక ప్లేట్ తీసుకున్నా, మొత్తం మండి కింద ఈ రైస్ అంతా కూడా పరిచేస్తున్నా. తినేటప్పుడు ఇలా వేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లారిపోతే మనం తినలేమన్నమాట. మొత్తం రైస్ అంతా కూడా దీని మీద పరిచేసుకొని చూడండి, నీట్గా ఉంది రైస్. ఇలానే ఉంటుంది కదా రెస్టారెంట్లో. పీసెస్ని పెట్టేసుకొని ఒక నిమ్మ చెక్క పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటే మండి బిర్యానీ రెడీ. సో మీరు కూడా తప్పకుండా రెడీ చేస్తారని అనుకుంటున్నా. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ సెలవు. నమస్తే, బాయ్ బాయ్.